హలో స్టూడెంట్స్, మనకు సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో తెలంగాణ ఎకానమీ అనేది 5 మార్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పిన నేను. దీంట్లోకి వెళ్ళి ఈ 5 మార్క్స్ అంటే తెలంగాణ ఎకానమీ అనే టాపిక్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ 5 మార్క్స్ కట్టడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంకో 3 క్వశ్చన్స్ 2 మార్క్స్ కట్టడానికి ఛాన్సెస్ ఉంది. తెలంగాణ ఎకానమీలో ఇరిగేషన్ సోర్సెస్ ఇన్ తెలంగాణ, మనకు ఇరిగేషన్ అంటే నీటిపారుదల సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయనే దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. మరి ఇరిగేషన్ సోర్సెస్ అంటేనే వాల్స్, కెనాల్స్, అర్థమైనా వాటి గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ప్రాజెక్ట్స్ అనే వాటి గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా? మనకు తెలంగాణలో 2 మేజర్ కెనాల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే గోదావరి, 2 కృష్ణ. గోదావరి, కృష్ణ. తెలంగాణలో 69 to 70% ఈ గోదావరి, కృష్ణ రివర్స్ మన తెలంగాణలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్నిటినీ కూడా అటాచ్ అవ్వకుండా పోతూ మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి ఇండియాలోనే మేజర్ ప్రాజెక్ట్స్ అయినటువంటి ఈ కృష్ణ, గోదావరి ఈ వాటర్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నాం, మరి వాటి మీద ఏ ప్రాజెక్ట్స్ కట్టినాం, ఆ ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని మరి ఇరిగేషన్ సోర్సెస్కి ఎంత వాటర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, డ్రింకింగ్ కోసం ఎంత వాటర్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దాని గురించి కూడా మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? ఏంటి మెయిన్ సోర్సెస్ ఏంటి అని చెప్పినా, ఒకటి గోదావరి, 2 కృష్ణ. గోదావరి, కృష్ణ. గోదావరికి మానేరు అని, మున్నేరు డ్యామ్ అని చెప్పేసి అండ్ మంజీరా అనే ఉపనదులు ఉంటాయి. అదే కృష్ణాకు వస్తే మూసి, డిండి, ఓకేనా, ఇలాంటి దానికి ఉపనదులు ఉండడం అనేది జరుగుతాయి. ఇరిగేషన్ సోర్సెస్ ఇన్ తెలంగాణ, గోదావరి రివర్ బేసిన్ అండ్ కృష్ణ రివర్ బేసిన్. గోదావరి రివర్ బేసిన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్టర్ ఎస్టాబ్లిష్డ్ బై తెలంగాణ, అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే ప్రత్యేకమైనటువంటి తెలంగాణను తీసుకొచ్చుకున్న తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద రివర్స్ అయినటువంటి కృష్ణ, గోదావరి వాటర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫార్మర్ కానివ్వండి, ప్రతి ఒక్క హౌసెస్ ఇంటింటికి కానీ వాటర్ సోర్సెస్ని ఏ విధంగా ఇవ్వాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ అంటే గోదావరి వాటర్ని యూజ్ చేసుకుని ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ సోర్సెస్ని ఇవ్వడమే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. అంటే వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మన నల్గొండ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 10-12 డిస్ట్రిక్ట్స్ వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. దాదాపుగా హెవీ బడ్జెట్ తోటి ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్స్ని ఉపయోగించి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్. ఇది కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే ఆలీ సాగర్ ప్రాజెక్ట్. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే ఆరుల రాజారాం గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఆ తర్వాత ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్ట్ని తుపాకులగూడెం, దీన్నే సమ్మక్క ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఆ తర్వాత శ్రీ కొమరంభీం ప్రాజెక్ట్ ఆసిఫాబాద్. నెక్స్ట్ ఏంటిది పాలెంవాగు ప్రాజెక్ట్, ఇది కూడా ఎక్కడ ఉంది? ఆసిఫాబాద్లోనే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉంది? నిజామాబాద్లో ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇది ఎక్కడ ఉంది? నిజామాబాద్లోనే ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అండ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఒకటేమో ఉపనది మీద ఏర్పడినటువంటి ఏంటి మంజీరా, గోదావరి ఉపనదులు అయినటువంటి మంజీరా రివర్ మీద ఒకటి ఏర్పడితే, ఇంకోటేమో డైరెక్ట్ గోదావరి రివర్ మీద ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకో ప్రాజెక్ట్ ఏంటి? కడెం ప్రాజెక్టు. ఇన్ని ప్రాజెక్టుల యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చెప్పాను కదా, వాటర్ సోర్సెస్ని డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ సాగు అండ్ తాగునీటి కోసం ఏ విధంగా యూజ్ చేయాలనే దాని కోసమే ఇన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏ రివర్ మీద? గోదావరి బేసిన్ మీద దీన్ని ఏర్పాటు చేయడం అనేది. అదేవిధంగా ఏంటిది? కృష్ణా రివర్ మీద ఏర్పాటు చేయబడినటువంటి లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఉంది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది ఎక్కడుంది? మహబూబ్నగర్ డిస్టిక్లో ఉంది. అండ్ రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది ఎక్కడ ఉంది? అది కూడా మహబూబ్నగర్లోనే ఉంది. నెక్స్ట్ ఏంటిది? నెట్టెంపాడు
లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. నెక్స్ట్ అండి ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు. నెక్స్ట్ ఏంటిది పాలమూరు రంగారెడ్డి స్కీమ్. ఇది ఎక్కడుంది? మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రాజెక్ట్స్ అది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇది కూడా నాగర్ కర్నూల్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్కి వాటర్ సోర్సెస్ ఇరిగేషన్ సోర్సెస్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్కీమ్. ఉదయ సముద్రం, నార్కెట్పల్లి, నల్గొండ, మునుగోడు, ఓకేనా, నకరికల్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లోకి డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఏర్పాటుపడిన స్కీమ్. ఇది మన పానగల్లోనే ఉంది. నెక్స్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ శ్రీశైలం ప్రాజెక్ట్. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈజ్ అంటే హెవీ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, ఇన్ ఇండియా ఆల్సో. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్డ్ బై కృష్ణా రివర్. దీని ద్వారా 1.11 మిలియన్ వాటర్ ఇరిగేషన్ సోర్సెస్ ఇన్ ఆంధ్ర, 0.32 మిలియన్ ఇరిగేషన్ సోర్సెస్ ఇన్ తెలంగాణ. నాట్ ఓన్లీ ఇరిగేషన్ సోర్సెస్ బట్ ఆల్సో డ్రింకింగ్ సోర్సెస్ ఆల్సో కంప్లీట్లీ సౌత్ తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ మొత్తం కూడా వాటర్ సోర్సెస్ నాగార్జున సాగర్ మీద డిపెండ్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆఫ్టర్ తెలంగాణ అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం మిషన్ భగీరథ స్కీమ్ ద్వారా, మిషన్ భగీరథ అనేటటువంటి స్కీమ్ పెట్టి దాని ద్వారా ప్రతి ఇంటికి కూడా వాటర్ సోర్సెస్ అందించాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొన్ని వాటర్ని, ఇటు నాగార్జున సాగర్ ద్వారా అంటే కృష్ణా రివర్ నుంచి అండ్ గోదావరి నుంచి వాటర్ని తీసుకొని ఎక్కడెక్కడైతే స్టోరేజ్ చేసి వాటర్ని సోర్సెస్ని ప్రతి ఇంటికి పంపించడానికి ఛాన్స్ ఉండేదో వాటన్నింటినీ కూడా బేస్ చేసుకుని మనం మెయిన్గా కొన్ని ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటిది శ్రీశైలం ప్రాజెక్ట్. శ్రీశైలం ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో స్టార్టెడ్ బై ఎక్కడ కృష్ణా రివర్ మీద ఏర్పాటు చేయడం. శ్రీశైలం ప్రాజెక్ట్ ఫస్ట్ స్టార్టెడ్ బై ఇది పవర్ ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రాజెక్టు. ఆ తర్వాత దీన్ని కూడా ఏం చేస్తున్నాం మనం ఇరిగేషన్కి అండ్ డ్రింకింగ్ సోర్సెస్కి యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇవి మనకు మేజర్గా ఉన్నటువంటి ఇరిగేషన్ సోర్సెస్ బేస్డ్ ఆన్ 2 రివర్స్, మెయిన్ 2 రివర్స్. వాట్ ఈస్ దట్? గోదావరి అండ్ కృష్ణా. గోదావరి నిజామాబాద్, ఆదిలాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇలా వెళ్తూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఉమ్మడి తెలంగాణ. అలా వెళ్తూ ఎక్కడికి వెళ్ళిపోతే ఆంధ్రలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఉమ్మడి తెలంగాణలో మన దగ్గరికి వచ్చేసరికి నల్గొండ, మహబూబ్ నగర్, నల్గొండ. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? గుంటూరులోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కృష్ణా రివర్. ఇక్కడ ఉన్నటువంటి ఆ రివర్ మీద అంటే మేజర్ రివర్స్ అయినటువంటి ఈ 2 రివర్స్ మీద మనం ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది చెప్పిన ఆల్రెడీ. ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్ట్ అని చెప్పేసి, ఆసిఫాబాద్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, రాజారాం గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, తుపాకులగూడెం ప్రాజెక్ట్ అని చెప్పేసి, దీన్నే ఏమంటారు? సమ్మక్క ప్రాజెక్ట్ అంటారు. శ్రీ కొమరంభీం ప్రాజెక్ట్ అండ్ పాలమూరు ప్రాజెక్ట్ అండ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? అసలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఏంటిది? డౌన్ అంటే ఏంటిది? లో లెవెల్లో ఉన్నటువంటి వాటర్ని హై లెవెల్లోకి తీసుకోవడానికి ఏం చేస్తారు? హెవీ లెవెల్ ఆఫ్ మిషనరీని, మోటార్స్ని యూజ్ చేసుకొని కింద నుంచి వాటర్ని పైకి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఇరిగేషన్ సోర్సెస్ అండ్ డ్రింకింగ్ సోర్సెస్ అవైలబిలిటీ కోసం ఈ ఛాన్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు మన తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ప్రాజెక్టు. దానికి నేషనల్ లెవెల్లో ఒక హోదాని ఇవ్వాలనేటువంటి స్థాయి కూడా మన తెలంగాణ గవర్నమెంట్ చాలా ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటిది కృష్ణా రివర్ మీద ఉన్నటువంటి హైయెస్ట్ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టే. అంటే నాట్ ఓన్లీ ఇరిగేషన్, డ్రింకింగ్ సోర్సెస్ కూడా ఇప్పుడు మనం మేజర్గా హైదరాబాద్ అవుతుంది, నల్గొండ అవుతుంది, మహబూబ్నగర్ అవుతుంది, కంప్లీట్గా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏంటిది? శ్రీశైలం ప్రాజెక్ట్. నాట్ ఓన్లీ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఏంటిది? ఇరిగేషన్ సోర్సెస్ సంబంధించి అండ్ డ్రింకింగ్ సోర్సెస్ సంబంధించినటువంటి అవైలబిలిటీ కూడా ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అండి ఉదయ సముద్రం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఇంకేంటిది? పాలమూరు రంగారెడ్డి స్కీమ్. నెక్స్ట్ ప్రియదర్శి జూరాల ప్రాజెక్ట్. ప్రియదర్శి జూరాల ప్రాజెక్ట్ ఇక్కడ మహబూబ్నగర్లో
ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి కృష్ణా రివర్కి ఉపనది అయినటువంటి తుంగభద్ర, ఏంటిది తుంగభద్ర నది మీద ఈ కృష్ణా రివర్లో గెలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది జోగులాంబ గద్వాల దగ్గర ఈ ప్రియదర్శి జూరాల ప్రాజెక్ట్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటిది నెట్టెంపాడు ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, దాంతోపాటు రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటిది గాంధీ కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా, ఇది కూడా మహబూబ్ నగర్ ఏరియాలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటంటే డ్రాఫ్ట్ ఏరియాలో కానివ్వండి, వాటర్ సోర్సెస్ లేకుండా ఉన్నటువంటి ఏరియాస్లో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా ఇన్ని రకాలైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ద్వారా వాటర్ సోర్సెస్ లేనటువంటి ప్లేసెస్లో వాటర్ సోర్సెస్ని కల్పించి డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రాజెక్ట్స్. ఓకేనా. ఇవే కాకుండా తెలంగాణలో హెల్త్ ఫర్ హాల్ అంటే అందరికీ సరైనటువంటి హెల్త్ ఫెసిలిటీస్, ఆరోగ్యపరమైన ఫెసిలిటీస్ని ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా డిఫరెంట్ హెల్త్ ఫెసిలిటీస్ని ఇంప్లిమెంట్ చేసి అంటే సమ్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్ని త్రూ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ స్పెషల్ హాస్పిటల్స్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. దానిలోనే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఈరోజు చెప్తా. కంటి వెలుగు, ఆప్థమాలజీ, కంటి వెలుగు. దీని ద్వారా ఏం చేసిందంటే ఎవరైతే సఫర్డ్ బై అంటే చూపు లేనటువంటి వాళ్ళు, కంటి ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి ఎవరైతే ఉండరో వాళ్ళందరినీ పర్టికులర్గా వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందని ఫైండ్ అవుట్ చేసి స్పెట్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా క్రైటీరియాని లోపల ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన ఆపరేషన్ చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా బస్తీ దవాఖానాలని అర్బన్ అండ్ స్లమ్ ఏరియాస్లో ఈ బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాదాపు 100 కంటే ఎక్కువ బస్తీ దవాఖానాలు ఈ సిటీస్లలో, అర్బన్ ఏరియాస్లలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటే విద్యా విధాన పరిషత్ అని చెప్పేసి యూపీహెచ్సిలలో ఈ హెల్త్ ఫెసిలిటీస్ని ఇంకా బాగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఆర్థోపెడిక్ కానివ్వండి, ఈ ఆప్థమాలజీ కానివ్వండి, ఓకేనా, ఇంకా ఈఎన్టీకి సంబంధించి కానివ్వండి, స్కిన్కి సంబంధించి కానివ్వండి, చాలా టైప్స్ ఆఫ్ ఈ హెల్త్ సోర్సెస్ని ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా స్పెషల్గా కేర్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్స్ కిందకి, ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే సివియర్ కేసెస్ ఉంటాయో వాటిని ఆరోగ్యశ్రీ దాని కింద తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్స్, సర్జరీస్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్రీగా అంటే ఏంది, ఎవరైతే పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో, భరించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఫ్రీగా హెల్త్ ఫెసిలిటీస్ని కల్పించడం అనేది జరుగుతుంది. రేపు హెల్త్ స్కీమ్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్స్గా తెలుసుకుందాం.